So, in our today's current affairs, top 10 questions. The first question is, which of the following states is or conducting caste census after Bihar done it? సో బీహార్లో చేసిన తర్వాత, బీహార్ రాష్ట్రం చేసిన తర్వాత కింది వాటిలో ఏ రాష్ట్రాలు కులగణన నిర్వహిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఫస్ట్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. 2 ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సా. 3 మహారాష్ట్ర అండ్ ఒడిస్సా. 4 ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, 2 ఓన్లీ. ఆప్షన్ బి 1, 3 ఓన్లీ. ఆప్షన్ సి 3 and 4 ఓన్లీ. డి 1, 2, 4 ఓన్లీ. So, one option is 1, 3 only, B. Option B is the right answer. ఆప్షన్ బి అంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ఒడిస్సా కూడా కండక్ట్ చేయబోతున్నాయి. ఆల్రెడీ తెలంగాణ సీఎం గారు ప్రకటించారు, ఆంధ్ర సీఎం గారు ప్రకటించారు, బీహార్లో ఆల్రెడీ జరిగింది. సో దీన్ని రాజ్యసభలోనే చెప్పడం జరిగింది, ఈ కోరే మహారాష్ట్ర అండ్ ఒడిస్సా. సో ఈ విధంగా కులగణన చాలా ఇంపార్టెంట్ మనకి ఇండియన్ సొసైటీలో భాగంగా కరెంట్లో వస్తుంది, అలాగే ఇందులో కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంచెస్ క్యాస్ట్ సెన్సస్ అండ్ బికమ్స్ ద సెకండ్ స్టేట్ ఆఫ్టర్ బీహార్. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు, పబ్లిక్ రిలేషన్స్ మన మినిస్టర్ గారు వేణుగోపాల్ కృష్ణ గారు ప్రకటించారు January 19th. అయితే మనం బికాజ్ ఆఫ్ అవర్ సెక్రటరేట్ సిస్టమ్, సచివాలయ వ్యవస్థ వల్ల, వాలంటరీ వ్యవస్థ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ. మిగతా ఏ రాష్ట్రాలు చేయడం అంత ఈ సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందే చేయాలనుకుంటారు. సో అది 3 స్టేట్ గవర్నమెంట్స్, మహారాష్ట్ర, ఒడిస్సా అండ్ బీహార్. సో ముగ్గురు కూడా నేషనల్ సెన్సస్లోనే చేయాలని కోరారు. కాబట్టి మహారాష్ట్ర, ఒడిస్సా ఆర్ ఆల్సో ఫేవరబుల్ టు క్యాస్ట్ సెన్సస్. ఇప్పటిదాకా తెలిసి ఈ 4. సో ఇదే విధంగా చూస్తే అన్ని రాష్ట్రాలు కోరుతాయి, ఎందుకంటే అందరికీ కూడా అవసరం ఉంది, దాంతో ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు అవసరం ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మసీద్స్ అండ్ హిందూ టెంపుల్ ఎగ్జిస్ట్? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింది వాటిలో ఏ మసీదులో హిందూ దేవాలయం ఉందని నిర్ధారించింది? షాహీ ఈద్గా మాస్క్, మధుర. ఆప్షన్ ఏ షాహీ ఈద్గా మసీదు, మధుర. ఆప్షన్ బి జ్ఞానవాపి మాస్క్ ఇన్ వారణాసి, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. నెక్స్ట్ సి షంషీ జమా మసీద్ ఇన్ బదౌన్, ఉత్తరప్రదేశ్. షంషీ జమా మసీద్ ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో ఉంది. ఆప్షన్ డి ఏ అండ్ బి. Yeah, that's the right answer, Purushottam, Nani and Vijaya, Bharati Kumar. జ్ఞానవాపి మాస్క్ ఇన్ వారణాసి ఇప్పటికే ఒకటి పూర్తయింది అనుకుంటే రెండోది మొదలుపెట్టారు. అందుకోసమనే 1991లో ఈ రిలీజియస్ ప్లేసెస్ యాక్ట్ అని ఒకటి పాస్ చేశారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నుంచి తర్వాత ఎటువంటి వివాదాలు రేకెత్తించకూడదు అని. మరి ఇలాంటి సందర్భంలో కూడా చట్టం ఉన్నప్పుడు కూడా ఇది జరగలేదు, అది సరిగ్గా అమలు అవటం లేదు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. 1991లో పివి నరసింహారావు ఉన్నప్పుడే ఈ ప్రమాదాన్ని గుర్తించి బాబ్రీ మసీద్ ఎప్పుడైతే కూలగొట్టారో అప్పుడే ఈ ప్రమాదం ఉంది, ఇండియాలో చాలా చోట్ల ఉంది ఈ ప్రమాదం అని అది స్టాప్ చేశారన్నమాట, ఆ యాక్ట్ పాస్ చేశారు. బట్ దానివల్ల కూడా అది కూడా ఆపలేకపోతుంది. సో
ఆన్సర్ ఈజ్ ద బి. అలా అంటే అన్ని టెంపుల్స్ మసీదులు కింద టెంపుల్ ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ దట్ హిందూస్ వర్ రూలర్స్, తర్వాత ముస్లిమ్స్ రూలర్స్ అయ్యారు, ఆటోమేటిక్గా ఉండి తీరుతాయి. వాళ్ళు కొత్తగా కట్టుకునే కొద్దిగా ఉంటాయి మసీదులు. సో ఏ రూలర్ అయినా సరే ఫస్ట్ దే వాంట్ టు షో దేర్ పవర్. అది ఏంటంటే కల్చరల్ సింబల్స్ మీద అటాక్ చేస్తారు. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే. సో పని కట్టుకొని హిందువులుగా చేయాలని కాదు, వాళ్ళ అధికారం వాళ్ళు సంపాదించారు, అణిచివేస్తే ఉంటుంది. ఎందుకంటే అది రాజరిక ఆటోక్రాటిక్ మనార్కిల్ సిస్టమ్ కదా, మిడివల్ ఏన్షియన్ టైమ్స్లో. అది హిందూ కానీ ఇస్లాం కానీ ఎవరైనా ఒకటే, వాళ్ళు దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు దే షో దేర్ పవర్ ఓన్లీ బై డిస్ట్రాయింగ్ ఎ టెంపుల్స్. సో మన దేశంలో రాజకీయం అయిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. సో నెక్స్ట్ ద థర్డ్ క్వశ్చన్, లాస్ట్. ద ఫెస్టివల్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఫర్దర్ స్ట్రెంథన్ ఇండియా యాజ్ ద మదర్ డెమోక్రసీ, said Prime Minister Modi ji in his Mann Ki Baat program. He refers to which of the following? మన ప్రజాస్వామ్యం యొక్క పండుగలు భారతదేశాన్ని ప్రజాస్వామ్య మాతృభూమిగా మరింత బలోపేతం చేస్తున్నాయి అని ప్రధాని మోడీ గారు తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. ఆయన ఈ కింది వాటిలో దేనిని ప్రస్తావిస్తున్నారు, దేనిని ప్రస్తావిస్తున్నారు అనేది ప్రశ్న. స్టేట్మెంట్ 1 వచ్చి 75th ఇయర్ ఆఫ్ ఇండియన్ సుప్రీంకోర్టు, 75వ సుప్రీంకోర్టు వసంతోత్సవం, 75వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా. రెండోది 75th ఇయర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం 75వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా. ఆప్షన్ 3, ఇండియన్ రిపబ్లిక్ టర్న్ 75 ఇయర్స్, ఇండియన్ రిపబ్లిక్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో. 4, అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అటైనింగ్ కంప్లీషన్ ఆఫ్ 75 ఇయర్స్, మన రాజ్యాంగం 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో. సో ఈ 4 ఇంటిలో వేటిని ఆయన ఉటంకించారు, వేటిని ఆయన కోట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 1, 2, 4, ఆప్షన్ సి 1, 3, 4, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. హర్షిత గుడ్ ఈవినింగ్ అమ్మ. రాజేష్, అనుష, అయ్యప్ప గుడ్ ఈవినింగ్ ఎవరివన్. శారద, మన ప్రజాస్వామ్యం యొక్క పండుగలు భారతదేశాన్ని ప్రజాస్వామ్య మాతృభూమిగా మరింత బలోపేతం చేస్తున్నాయి అని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. ఆయన కింది వాటిలో దేన్ని ప్రస్తావిస్తున్నారన్నది ప్రశ్న. అందులో మనకి 3 ద ఆన్సర్ ఈజ్ సి. దట్ ఈజ్ 4 స్టేట్మెంట్స్లో 2 లేదు. 2 లేదంటే 2 ఏది? 75 ఇయర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అంటే మన్ కీ బాత్లో నిజానికి భారతదేశ డెమోక్రసీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎలక్షన్ కమిషన్, కానీ ఆయన ఉటంకించలేదు అంతే. మన్ కీ బాత్ మ్యాటర్ చూడాలి మీరు. ఆయన ఉటంకించింది సుప్రీంకోర్టు చెప్పారు, రిపబ్లిక్ డే 7 days చేశారు, కాన్స్టిట్యూషను చెప్పారు. సో అది ఉటంకించలేదు కాబట్టి, బట్ అది కూడా అందులోకి వస్తుంది. అందుకే అసలు పదాన్ని స్టేట్మెంట్కి ఇవ్వలేదనుకోండి ప్రశ్నని, మనం 4 పెట్టేయాలి. కానీ ప్రధాని పేరు మీద ఇచ్చాం కదా స్టేట్మెంట్, ఆయన ఏం చెప్పారన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో మన్ కీ బాత్ నోట్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఆయన స్పీచ్ చూస్తే. సో ఇన్ దట్ వే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం సంబంధించినవే, ఎలక్షన్ కమిషను అండ్ రిపబ్లిక్ డే అండ్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీథింగ్. సో ఆ విధంగా మనకి దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే మీకు అవగాహన శక్తిని నిర్ణయించే ప్రశ్నలు ఉంటాయి. అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. తేలిగ్గానే ఉంటాయి, కానీ ఎక్కడో చిన్న తేడా ఉంటుంది అవగాహనలో, కానీ క్లారిటీ లేకపోవడం. సో క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
Next, this is Mann Ki Baat program organized by on 28th January 2024. This is the fourth question. In which part of the original copy of this very constitution it is noteworthy that at the beginning of this part, the makers of our constitution had allotted due space to the pictures of Bhagwan Ram, Mata Sita and Lakshman ji. In his Mann Ki Baat program, Prime Minister Modi గారు దీన్ని ఉటంకించారు. ఈ రాజ్యాంగం యొక్క అసలు కాపీలో అంటే ఒరిజినల్ కాపీలో ఏ భాగ ప్రారంభంలో మన రాజ్యాంగ నిర్మాతలు భగవాన్ రాముడు, మాతా సీత, లక్ష్మణ్ జీ చిత్రాలను తగిన స్థలాన్ని కేటాయించారని గమనించదగిందని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. ఆప్షన్ చూద్దాం. ఏ పార్ట్ 1, పార్ట్ 2, బి పార్ట్ 2, సి పార్ట్ 3, డి ఇన్ ప్రియాంబుల్లో అంటే ప్రవేశికలో తెలుగులో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పారు, మనం విన్నాం, అర్థం చేసుకున్నాం. ఉందేమో ఒరిజినల్ కాపీ అంటే నా దగ్గర లేదు, ప్రైమ్ మినిస్టర్ గారు లేకుండా మాట్లాడరు కదా. మనకి మన కల్చర్లోనే రామరాజ్యం అనేది ఐడియల్ రూల్, ఆదర్శవంతమైన రాజ్యం కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు పెట్టుండొచ్చు బొమ్మలు, పెట్టుంటే మరి అది ఇప్పుడే తెలిసింది మనకి, ఇంతప్పుడు దాకా తెలియలే. ప్రియాంబుల్ చెప్పారు, అలాగే 4 పార్ట్ 1 అన్నారు. ఆన్సర్ ఇస్ పార్ట్ 3. పార్ట్ 3 ఎందుకు అంటే ఏముంది పార్ట్ 3లో మీ అందరికీ తెలుసు. పార్ట్ 3లో ఏముంది? ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కుల్లో అవి ఒక వ్యక్తికి ఇచ్చే స్వేచ్ఛ, సమానత్వాలకు సంబంధించినవి. అవి చాలా గొప్పవి అన్నమాట. అవి లేకుండా మనిషి ఎదగలేడు. అందుచేత అవి ఇచ్చినప్పుడు ఉట్టంకిస్తూ రాముడు, సీత, లక్ష్మణుడు అంటే రామరాజ్యానికి మళ్ళీ స్థాపించబోతున్నాము ఈ రాజ్యాంగం ద్వారా అనే ఒక ఇండికేషన్తో వాళ్ళు బొమ్మలు పెట్టుండొచ్చు ఎక్కడెక్కడ. బికాజ్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. సో అది అఫ్కోర్స్ 70sలో ఒక అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు సెక్యులర్ ఇవ్వండి, బట్ సెక్యులర్ స్టేట్గానే దే అజ్యూమ్డ్ ఇట్. రిలీజియస్ స్టేట్ అన్లైక్ పాకిస్తాన్, ఇండియా ఈజ్ నాట్ ఎ రిలీజియస్ స్టేట్, థియోక్రటిక్ స్టేట్ కాదు భారతదేశం. ఆ క్లారిటీ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్కి ఉంది క్లారిటీ. సో అందుచేతనే ఎక్కడ కూడా వాళ్ళు ఇది బొమ్మలు పెట్టారన్నది మనం తెలియదు, ఇది కొత్త రాష్ట్రంగా బయటకు వచ్చింది కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు కాబట్టి వీఆర్ ఫ్రేమ్డ్ యాజ్ ఎ క్వశ్చన్. సో ఇట్స్ నోట్వర్తీ దట్ బిగినింగ్ ఆఫ్ ది పార్ట్ 3, the makers of our constitution had allotted due space to the pictures of Bhagwan Ram, Mata Sita and Lakshman ji. Okay, next question. Fifth question. As on 25th of January, we all have celebrated National Waters Day. And today there are approximately how many crores of waters in the country? జనవరి 25 నాటికి మనం అందరం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నాం. నేడు దేశంలో దాదాపు ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ 92 crores ఓటర్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో 92 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆప్షన్ బి 94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 94 crores ఓటర్స్ ఇన్ ద కంట్రీ. ఆప్షన్ సి 96 crores ఓటర్స్ ఇన్ ద కంట్రీ. ఆప్షన్ సి దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అండ్ డి 98 కోట్ల మంది ఉన్నారు. 98 crore ఓటర్స్ ఇన్ ద కంట్రీ. భారతి కుమార్, యు ఆర్ రైట్, బట్ థింగ్ అప్రాక్సిమేట్లీ అని చెప్పారు కాబట్టి రైట్ ఆన్సరే.
ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్ దిస్ డేస్ 25th January వీ హ్యావ్ సెలబ్రేటెడ్ నేషనల్ వాటర్స్ డే అని ఇదంతా చెప్పింది మోడీ గారే. 96 crores ఆఫ్ వాటర్స్ ఉన్నాయని. బట్ January 1st మాత్రం 95.5 అప్రాక్సిమేట్లీగా ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వేరే సందర్భంలో, వాటర్స్ డే సందర్భంలో. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 3 times మోర్ దాన్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ అమెరికా. మన ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే అమెరికా కన్నా 3 ఎక్కువ మంది ఉన్నారు జనాభా కన్నా. అమెరికా ఓటర్లు కాదు, అమెరికా జనాభాలో 3 ఉన్నారు మన ఓటర్లు. అమెరికా కన్నా 3 మంది ఎక్కువ మంది ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ 1.5 times మోర్ దెన్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎంటైర్ యూరప్. మన ఓటర్లు యూరప్లో కన్నా 1.5 times ఎక్కువ ఉన్నారు ప్రజలందరితో పోల్చుకుంటే, యూరప్లో ఉన్న ప్రజలందరితో. ఇఫ్ వీ రెఫర్ టు ద పోలింగ్ స్టేషన్స్, ద నెంబర్ ఇన్ ది కంట్రీ టుడే ఈజ్ అరౌండ్ 10.5 lakh. టు ఎనేబుల్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ఎక్సర్సైజ్ దేర్ డెమోక్రటిక్ రైట్స్, అవర్ ఎలక్షన్ కమిషన్ సెట్స్ అప్ పోలింగ్ బూత్స్ ఈవెన్ at places where there is only one voter. I would like to commend the election commission which has made relentless efforts to strengthen our democratic structure. సో ఈ విధంగా మనకి అయితే ఎలక్షన్ కమిషన్ కొద్ది తక్కువ ఇచ్చింది, 95.5 crores అన్నట్టు. ఓకే, సో అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 5 కన్నా ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా ఆటోమేటిక్గా రైట్ అవుతుంది. నెక్స్ట్ 6th question. టు ఎన్ష్యూర్ యూనివర్సల్ పార్టిసిపేషన్ ఇన్ విచ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెటప్ ఏ పోలింగ్ బూత్ ఫర్ ఓన్లీ 1 voter. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సార్వత్రిక భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం ఒక ఓటర్ కోసం మాత్రమే పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి తెలంగాణ. Yeah, the answer is B. As I read it, not B, it's Gujarat, C. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది ఇది. ఎలక్షన్ కమిషన్ విల్ సెటప్ అరౌండ్ 12 lakh పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ది కంట్రీ ఫర్ 96 crore ఓటర్స్ టు ఎక్సర్సైజ్ ది డెమోక్రటిక్ రైట్. 12 లక్షల పోలింగ్ స్టేషన్స్ 2014 జనరల్ ఎలక్షన్కి ప్లాన్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈ కాంటెక్స్ట్లో మన్ కీ బాత్లోనే చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు, టు ఎన్ష్యూర్ యూనివర్సల్ పార్టిసిపేషన్ ఇన్ ది గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెటప్ ఏ పోలింగ్ బూత్ ఫర్ ఓన్లీ 1 voter ఇన్ అది ఎవరంటే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ ఇన్ బనేజ్ అనే గ్రామంలో ఇన్ ది డెన్స్ జంగిల్స్ ఆఫ్ గిర్ అడవుల్లో ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఓటింగ్ టుడే, దట్ ఈస్ December 1st, 2022లో జరిగింది. ఇది మోడీ గారు ఉటంకించారు. ఐ సెర్చ్డ్ ఇట్. మోడీ గారు దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీ పేర్లేం చెప్పలా. సో ఉందన్నప్పుడు అది వాండరే. అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందంటే ఒక్క ఓటర్ని కూడా మిస్ అవ్వకూడదు. సో అందుకోసమని గిరి అడవుల్లో ఉన్నటువంటి బనేజ్ అనే గ్రామంలో ఒక్క ఓటరు, ఆయన మహంత్ హరిదాస్జీ ఉదాసిన్, ఆయన కోసం ప్రత్యేకంగా ఈయనే ఆ మహానుభావుడు ఒక్క ఓటర్ కోసం ముగ్గురు పెడతారు. పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ముగ్గురు ఉంటారు. సో సెటప్ అంతా ఉంటుంది అన్నమాట, ఒరిజినల్ సెటప్. సో ఈయన హరిదాస్, ఈయనే ఉదాసిన్. నెక్స్ట్ 7th question. మాచు పిచ్చు ఈజ్ ఏ 15th century Inca citadel located in which Peru? మచ్చు పిచ్చు అనేది పెరూలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన ఇంకా నాగరికత కోట. ఓకే, అది ఎక్కడుంది పెరూలో? చూడండి, సదరన్ పెరు, దక్షిణ పెరూలో ఉంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఈస్టర్న్ పెరు, తూర్పు పెరూలో ఉంది. ఆప్షన్ సి వెస్టర్న్ పెరు, పశ్చిమ పెరూలో ఉంది. ఆప్షన్ డి నార్థన్ పెరు, ఉత్తర పెరూలో ఉంది.
యా, సో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఏ దట్ ఈజ్ సదరన్ పెరు. ఏ చెప్పిన వాళ్ళు నాని అండ్ ఆల్సో ప్రసాద్ చెప్పారు. సో క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి, మచ్చిపిచ్చు అందరికీ తెలుసు. మరి ఎలా పెట్టాలి క్వశ్చను? దొంగ పోలీస్ ఆటలో. సో ఇలా కూడా మిమ్మల్ని డింబుల్ చేయొచ్చు అనమాట. తెలిసిన విషయాన్ని కూడా చాలా కష్టంగా పెట్టచ్చు. సో దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్యావ్ టు ఫాలో అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్, బికాస్ దిస్ ఈజ్ ఏ డౌట్ ఉండకూడదు. కాబట్టి మనము నెగిటివ్ మార్క్ అంటే ఇది యాక్చువల్గా ఇది మన కరెంట్ అఫైర్స్ లేకుండా నేను ఏది చెప్పను. హిస్టరీ చెప్పినా కరెంట్లో వస్తే చెప్తా. సో మచు పిచ్చు ప్రొటెస్ట్ డిస్రప్ట్ ది టూరిజం ఓవర్ టికెట్ సేల్స్. టికెట్ సేల్స్ ఏదో కంపెనీకి అప్ చెప్పారు, అక్కడ వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఇది న్యూస్ ఐటెంలోకి వచ్చింది. లాంచింగ్ వాట్ దే కాల్డ్ ఇండెఫినెట్ స్ట్రైక్. టూర్ ఆపరేటర్స్, రెసిడెంట్స్ క్లోజ్డ్ షాప్స్ అండ్ బ్లాక్డ్. సో అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా అది ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ మచు పిచ్చు అనేది. సో ఇది 15th century ఇన్కా సైటడల్ లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ కొరిడర్ ఆఫ్ సదరన్ పెరు. ఈస్టర్న్ కారిడర్ అంటే అది మౌంటైన్ అని అక్కడ, అంతేగాని సదరన్ పెరులో ఉంది, అది దక్షిణ పెరులో ఉంటుంది. మ్యాప్లో చూసుకోండి. ఓకే, సో అది మౌంటైన్ రిడ్జ్ మీద ఉంది. ఇది ఓపెన్ రిఫర్డ్ టు యాజ్ ది లాస్ట్ సిటీ ఆన్ ది ఇన్కాస్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫెమిలియర్ ఐకాన్ ఆఫ్ ది ఇన్కా ఎంపైర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది మచు పిచ్చు డిస్టిక్ విత్ ఇన్ ది ఉరుబాంబా province above the Sacred Valley, which is 80 kilometers northwest of the Cusco. The Urumba River flows past. Urumba River దీని నుంచి వెళ్తుంది. సో కటింగ్ త్రూ ది Cordillera and creating a canyon with a tropical mountain climate. ఇది వింత, 10 వింతల్లో ఒక వింత అనుకుంటా, ఏదో ఉంది అలాంటిది కూడా మచు పిచ్చుకి. ప్రపంచంలో 10 వింతల్లో ఇది ఒక వింత అని. సో దిస్ మోస్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్. అక్కడ స్ట్రైక్ చేయడం వల్ల న్యూస్లోకి వచ్చింది. సో దెన్ నెక్స్ట్ మనకు జాగ్రఫీ కూడా ఉంది కాబట్టి జాగ్రఫీలో కూడా ఇప్పుడు ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది జాగ్రఫీలో క్వశ్చన్ ఇచ్చినప్పుడు. 8th question, ఇండియన్ నేవీ డిప్లాయిడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ INS వార్షిప్ ఫాలోయింగ్ ఏ డిస్ట్రెస్ కాల్ ఫ్రమ్ బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ MV Merlin Lunda while transiting through the Gulf of Aden in the Arabian Sea on January 27th. జనవరి 20వ తేదీన అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ MV మెర్లిన్ లువాండా నుండి వచ్చిన విపత్తు కాలను అనుసరించి ప్రవహిస్తున్న INS యుద్ధ నౌకలో ఏది భారత నౌకాదళానికి మోహరించింది? ఏ నౌకనేమి? మన ఇండియన్ నౌకనేమి. INS విశాఖపట్నం, ఆప్షన్ ఏ INS విశాఖపట్నం, ఆప్షన్ బి INS ముర్ముగావ్, ఆప్షన్ సి INS కోచి, ఆప్షన్ డి INS కోల్కతా. యా, దట్స్ రైట్ ఆన్సర్ శారదా అండ్ భారతి కుమార్ అండ్ ఆల్సో పురుషోత్తం. యా, దట్ ఈజ్ విశాఖపట్నం. సో మనకు అది ఈజీ కూడా గుర్తుపెట్టుకోవడం. విశేషం ఏంటంటే ఆల్రెడీ అమెరికా అండ్ బ్రిటన్ హౌతీస్ మీద అటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు దాన్ని రక్షించుకోవడానికి ఇండియాది అవసరమైంది. సో ఇండియా దగ్గరలో ఉంది కాబట్టి ఇండియన్ విశాఖపట్నం, INS విశాఖపట్నం. సో మన రాష్ట్రం పేరు విశాఖపట్నం నగరం పేరు కాబట్టి ఈజీ గుర్తుంటుంది. బట్ ఇలాంటివి ఈ మధ్యకాలంలో మనకి ఏమేమి షిప్స్ ఇండియాలో ఉన్నాయో కూడా చెప్తాను. ఏవి గస్తీ నౌకలు మనకి ఏమేమి ఉన్నాయి అరేబియన్ సీలో హౌతీ అటాక్ సందర్భంలో తీసుకొచ్చినవి. ఓకే, ఇది January 27th జరిగింది. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ షోస్ దట్ స్మోక్ బిలోయింగ్ ఫ్రమ్ ది బ్రిటిష్ ట్యాంకర్ MV మెర్లిన్ లువాండా. ఆఫ్టర్ ది ఇండియన్ నేవీ దే డిప్లాయిడ్ INS విశాఖపట్నం ఫాలోయింగ్ ఏ డిస్ట్రెస్ కాల్ బై ది వెసల్ వైల్ ట్రాన్సిటింగ్ త్రూ ది గల్ఫ్ ఆఫ్ Aden in the Arabian Sea. So US forces struck an anti-ship missile in Houthi held Yemen that they said was ready to fire on January 27th. Hours after the Iran-backed rebels caused a fire on British tanker in the Gulf of Aden. So మనవి ఇవి ముర్మగావ్ అక్కడే ఉంది, కోచి INS కోచి, కలకత్తా, ఈ 4 అరేబియన్ సీలో గస్తీలో ఉన్నాయి. మీకు ఏ ప్రశ్న వచ్చినా ఇవి 4 ఉండాలి, చూసుకోండి జాగ్రత్తగా. సో ఈ 4 ఆప్షన్స్ పెట్టాం కాబట్టి మీకు తిరగలేదు.
సో దిస్ ఈజ్ అ మెర్లిన్ లువాండా, British oil tanker. 9. Which of the following matched wrongly on the eve of 75 years of Supreme Court of India turned on January 28, 2024? జనవరి 28, 2024న భారత సర్వోన్నత న్యాయస్థానం 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది? ఆప్షన్ ఏ, కేశవనంద భారతీ కేష్ విఎస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973, ఎస్టాబ్లిష్డ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. కేశవనంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం 1973 కేసులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని, అంటే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని స్థాపించింది ఆ జడ్జిమెంట్. అంటే ఈ 70 సంవత్సరాల సందర్భంలో మనం 4 ముఖ్యమైన జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని, అవి దేనికి సంబంధించింది అనే అంశాన్ని మనం మ్యాచింగ్గా పెట్టుకున్నాం. నెక్స్ట్, షాబానో బేగం, మొహమ్మద్ డానియల్ లతీఫ్, ఇది upheld the right of a Muslim woman to alimony after divorce and gender equality. It upheld gender equality and religious jurisprudence. షాబానో బేగం అండ్ మొహమ్మద్ డానియల్ లతీఫీ 1985లో కేసు షాబానో కేస్ అంటారు, పాపులర్గా షాబానో కేసు అంటారు. విడాకులు మరియు లింగ సమానత్వం మరియు మతపరమైన న్యాయశాస్త్ర తర్వాత భరణం కోసం ముస్లిం మహిళ యొక్క హక్కును సమర్థించింది. అంటే డైవోర్స్ తర్వాత ఆమె యొక్క లైవ్లీహుడ్ కోసం భరణం అంటాం కదా, అది ఇస్తారు. సో అలిమోనీ ఆఫ్టర్ డైవోర్స్. అలాగే ఇది జెండర్ ఈక్వాలిటీని రిలీజ్ అని చెప్తుంది. నెక్స్ట్, మూడవ కేస్, మినర్వా మిల్స్ కేస్, యూనియన్ ఆఫ్ ఇండియా 1980. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. స్ట్రక్ డౌన్ 2 amendments that curtailed judicial review and reaffirmed the court's power to uphold basic structure. ఈ మినర్వా మిల్స్ కేసు 1980లో ఏం చెప్తుందంటే, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 న్యాయ సమీక్షను తగ్గించే 2 సవరణలను కొట్టివేసింది. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని సమర్థించే కోర్టు అధికారాన్ని పునరుద్ఘాటించింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పార్ట్స్ని కాపాడడంలో మాదే తుది అధికారం అని సుప్రీంకోర్టు ఈ కేసు ద్వారా బయటపెట్టిందని చెప్తుంది. సో ఇక్కడ 4th, నవతేజ్ సింగ్ జోహార్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు. overturned a previous ban on women menstruating age entering the Shabarimala temple, upheld the gender equality at places of worship. So Navtej Singh Johar vs Union of India 2017 కేసులో ఇంతకు ముందు ఉన్నటువంటి మహిళల మీద మెన్స్ట్రుయేషన్ టైంలో టెంపుల్స్కి ఎంటర్ కాకూడదు, ముఖ్యంగా శబరిమల టెంపుల్కి. ఆ కాంటెక్స్ట్లో ఇచ్చారు, దీన్ని జెండర్ ఈక్వాలిటీ సంబంధించింది అని చెప్తుంది. ఓకే, నవతేజ్ సింగ్ జోహార్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఓవర్టర్న్ ద ప్రీవియస్ బ్యాన్ ఆన్ ఉమెన్ మెన్స్ట్రుయేషన్ ఏజ్ ఎంటరింగ్ దిస్ శబరిమల టెంపుల్, upholding the gender equality at the place of worship. So which is the wrong? Yeah, Bharati Kumar, you're right. You're well done. ఈ కేసులు కూడా మీరు ఫాలో అవుతున్నారు. సో ఎవరైతే పొలిటీ ఇప్పుడు లేదు, మెయిన్స్లో ఉంది, బట్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక 10 కేసెస్ 70 సంవత్సరాల సందర్భంలో మనం చదువుకొని దాన్ని అవగాహన చేసుకోవాలి దేనికి సంబంధించిందని. ఇది పొలిటిక్ కూడా చాలా మేలు చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఇది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఎందుకంటే డి, నవతేజ్ సింగ్ జోహార్ కేసు యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో ఈ రికగ్నైజ్ ఎల్జిబిటీ రైట్స్ అండ్ ప్రమోటింగ్ ది ఇంక్లూజివిటీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ, నాన్ డిస్క్రిమినేషన్. సో ఇది కూడా హిస్టారిక్ జడ్జిమెంట్. ఎల్జిబిటీకి రైట్స్ని అప్హెల్డ్ చేసింది, వాళ్ళ హక్కుల్ని రక్షించాలని, వాళ్ళని ప్రమోట్ చేయాలని, ఇంక్లూజివిటీని అందరినీ కూడా. అంటే ఇంక్లూజివ్ గవర్నమెంట్ అని ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు చెప్తున్నాం. ఇంక్లూజివ్ అంటే ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్లో ఎవరైతే ఇంకా భాగం సమితి పంచుకోలేదో, ఎవరైతే అన్నీ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళు మైనారిటీ అయినా కానీ, కొద్దిమంది అయినా, ఒక్కడైనా కానీ వాళ్ళకి న్యాయం చేయడం అనేది ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ మోడల్ అంటారు. శబరిమల రివ్యూ పిటిషన్ వచ్చి 2018లో జరిగింది అది. దిస్ కేస్ ఓవర్టర్న్డ్ ది ప్రీవియస్ బ్యాన్ ఆన్ ఉమెన్ మెన్స్ట్రుయేషన్ ఏజ్ ఎంటరింగ్ ది శబరిమల టెంపుల్, upholding the principle of gender equality in place of worship. It ignited passionate debates about religious practices and individual rights. సో అందుకని ఇది జెండర్ ఈక్వాలిటీ గురించి, ఇది కూడా రెవల్యూషనరీ జడ్జిమెంట్, అది కూడా
ఎల్జిబిటీ రైట్స్ కూడా, ఇది ఇంక్లూజివ్ గవర్నెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అందువల్ల ఇవి ఇంకా 2-3 కేసులు ఉన్నాయి, ఇంపార్టెంట్ కేసులు, ఆ సందర్భంలో మాట్లాడుకుందాం. సో కేశవానంద భారతి, మేనకా గాంధీది కూడా ఉంది కేసు, అది వేరే దాంట్లో సందర్భంలో చెప్పుకుందాం. ఈ 4 కూడా బొమ్మల్లో ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. సో లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, స్క్రిప్టింగ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ. ది యాన్యువల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఫర్ ది ఇయర్ 2024-25 ఫిస్కల్ ఈజ్ రిపోర్టెడ్లీ పుట్ ఎట్ ఎంత? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని స్క్రిప్ట్ చేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బడ్జెట్ని అంచనా దాదాపుగా ఉంచబడ్డాయి. అది ఎంత? బడ్జెట్ అంచనా ఎంత అనేది. ఆప్షన్ ఏ 5,000 crores, 5,000 కోట్లు. ఆప్షన్ బి 6,000 crores. ఆప్షన్ బి 6,000 కోట్లు. ఆప్షన్ సి 7,000 crores. ఆప్షన్ సి 7,000 కోట్లు. ఆప్షన్ డి 5,000 crores. అగైన్ వచ్చిందా? సారీ, అయితే 3 తీసుకోండి. అగైన్ వచ్చింది, సేమ్ రాంగ్ వచ్చింది. ఏబీసీలో ఏది? డి లేదు ఇందులో. యా, యువర్ రైట్ పురుషోత్తం, దట్ ఈస్ ది ఏ. 5,000 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదించింది. అయితే ఇదేంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందన్న ఉద్దేశంలో ముందుగానే వీళ్ళు ఎప్పుడో ఫిబ్రవరిలో పెట్టాల్సింది ముందే పెట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, అందుకని ముందే బడ్జెట్ అప్రూవల్ కంపల్సరీ కావాలన్నమాట. సో న్యూ చాప్టర్ ది హిస్టరీ ఆఫ్ తిరుపతి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది లార్డ్ వెంకటేశ్వర ఈజ్ ఫిస్కల్ రిపోర్టెడ్లీ పుట్ అరౌండ్ 5,000 crores అండ్ ఇట్ ఈస్ హుండీ టాప్స్ ది. వచ్చే ఆదాయంలో కూడా హుండీ ఆదాయం ఎక్కువ ఉంది యాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ద ప్రొసీడ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్ ప్రొజెక్టెడ్ టు బి మార్జినల్లీ లెస్ దెన్ ది లాస్ట్ ఇయర్. ఇంత ముందుకని తక్కువ బడ్జెట్ చూపించారు కొద్దిగా. అగైనెస్ట్ కన్వెన్షన్ ఆఫ్ అప్రూవింగ్ ది బడ్జెట్ ఇన్ ఫిబ్రవరి మార్చ్లో పెడతారు ఇప్పుడు బడ్జెట్. ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల ముందే పెడుతున్నారు. టీటీడీ బోర్డ్ దిస్ టైమ్ ప్రపోజెస్ మీట్ ఆన్ January 29th, అంటే ఈరోజు, amid speculations that the model code of conduct for the general election may come in force at any time in the weeks. సో ఈ విధంగా మనకి చెప్తున్నారు. సో దిస్ ద లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. టుమారో ఇన్ ద సేమ్ టైమ్ విల్ మీట్. ఇక ప్రత్యేకంగా ఏంటంటే చిన్న ఇంజురీ, చిన్న యాక్సిడెంట్ వల్ల వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ ఫర్ మీ టు గో హెడ్ విత్ దిస్ అవర్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు వరకు చదవాలి అనే విషయంలో మరొకసారి డిస్కస్ చేస్తాను క్లారిటీతో. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం కంటిన్యూ చేయాలి. ఈజ్ ఇట్ 1 week or 2 weeks బిఫోర్, 1 month బిఫోర్? 1 month అయితే ఈ పాటికి ఆల్రెడీ 25th మనం ఎగ్జామ్ కాబట్టి ఈ పాటికి మనం ఒక 5వ-10వ తారీఖు ఆపుకోవడము, మళ్ళీ బ్యాక్ వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ ఇస్తాను. సో అది ఎప్పుడు అన్నది ఇంకా ఒకసారి మళ్ళీ చర్చించి ఎప్పటివరకు ఇస్తారు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఓఎంఆర్ షీట్ మీద జరిగే ఎగ్జామే కాబట్టి ముందుగానే ప్రింట్ చేస్తారు పేపర్లు. సో అది ఎంత ముందుగా అనేది ఒకసారి మీకు మళ్ళీ కన్సల్ట్ చేసి అప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాను ఎప్పుడు ఆపుదాము అనేసి. సో ఐ విల్ ఫోకస్ ఆన్ ది మోడల్ పేపర్స్ సో దట్ ఆల్రెడీ ఐ గివెన్ 2 model పేపర్స్, 3, 4, 5 వెరీ క్రూషియల్. అవి ఇస్తాను. మొత్తం ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి కాబట్టి ఇన్ దట్ వే ఐ విల్ కాంట్రిబ్యూట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.